మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన వారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం ముందు బైబిల్ గ్రంథంలోంచి ఒక వచనాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనము ఉదయం ధ్యానం చేయబోతున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూడబోతున్నాం. 17వ వచనం: పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తెచ్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పేతురు సార్వత్రిక సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ 17వ వచనంలో నడవడికను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నడవవలసిన విధానము ఎలాంటిదో, ఎలా ఉండాలో చెప్తున్నట్లుగా చూస్తున్నాం. భయముతో గడుపుడి అనే మాటను వాక్యంలో మనం చూస్తున్నాం. మనం గమనించినట్లయితే ఎవరికి రాస్తా ఉన్నాడు పేతురు ఈ ఉత్తరాన్ని? 1వ అధ్యాయము 1-2 వచనాలు గనక మనం చూసినట్లయితే చెదరి ఉన్న విశ్వాసులకు రాస్తా ఉన్నాడు. విశ్వాసులకు ఆ కాలంలో శ్రమలు వచ్చాయి. శ్రమ వచ్చిన కారణం బట్టి వారు చెదిరిపోయారు. నీరో చక్రవర్తి పెడుతున్న బాధకు క్రైస్తవుడు తట్టుకోలేక ఆయా ప్రాంతాలకు వారు చెదిరిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. అందుకే 2వ వచనంలో అంటాడు, చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయునది. చెదిరిపోయారు. క్రైస్తవుడు శ్రమకు తట్టుకోలేక ఆయా ప్రాంతాలకు చెదిరిపోయినట్లుగా వాక్యంలో చూస్తాం. ఏ ప్రాంతాలకు చెదిరిపోయారో మనము 2వ వచనంలో మనం చూడవచ్చు. ఏర్పరచబడిన వారు 1వ అధ్యాయం 2వ వచనం ఎక్కడ చెరబడ్డారంట అనగా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితునియా అనే దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది. చెదిరిపోయిన యాత్రికులకు విశ్వాసంలో లేకపోతే క్రైస్తవ జీవితంలో వారికి శ్రమ వచ్చింది. నీరో చక్రవర్తి వారిని బాధ పెడుతున్న దాన్ని బట్టి వారు తట్టుకోలేక వారు ఆయా ప్రాంతాలకు చెదిరిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. చెదిరిపోయిన వారితో రాస్తా ఉన్నాడు. మేబీ ఈ ఉత్తరాన్ని 44-45 ఏడు మధ్యలో దీన్ని రాసి ఉండవచ్చు. ఎక్కడి నుంచి రాస్తాడంట? 5వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే బబులోను నుంచి ఈ ఉత్తరాన్ని రాస్తున్నట్లుగా చూడొచ్చు. మేబీ బబులోను అంటే రోమా నుంచి రాస్తున్నాడేమో ఈ ఉత్తరం. ఎందుకు రాస్తున్నాడు? బబులోను ఎందుకు పెట్టాడు? ఒకవేళ ఈ ఉత్తరం కనుక రోమా ప్రభుత్వానికి దొరికితే, మేబీ నీరో చక్రవర్తికి దొరికితే క్రైస్తవులు ఎక్కడికి ఏ ప్రాంతంలో చెదిరిపోయి ఉన్నారో తెలిసిపోవద్దన్న మేబీ ఉద్దేశంతో అయ్యుండొచ్చు రోమా అనే మాటను వాడకుండా బబులోను అనే మాటను రాస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. మొత్తానికి చెదిరిపోయిన వారికి ఉత్తరాన్ని రాస్తున్నట్లుగా మనము చూడవచ్చు. నేను 13వ వచనంలో చూడండి, 13వ వచనం. ఈ 13, 14, 15, 16, 17 వచనాలు గనక మనం పరిశీలించినట్లయితే 3 ఆజ్ఞలు రాస్తాడు. 3 ఆజ్ఞలు రాసినట్లుగా మనం గమనించవచ్చు. చూడండి 13వ వచనం. కాబట్టి మీ మనస్సును నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడిన కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉన్నది. మొదటి ఆజ్ఞ ఏంటి తెలుసా? మీరు సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి. ఇది మొదటి ఆజ్ఞ. ఈ 13వ వచనం నుండి 17వ వచనం వరకు 3 ఆజ్ఞలు మాట్లాడతాడు. మొదటి ఆజ్ఞ ఏమంటున్నాడంటే మీరు సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. క్రైస్తవులారా, మీరు పరిపూర్ణమైన లేక సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండాలి అని రాశాడు. రెండో ఆజ్ఞ 15, 16 వచ్చిన 14, 15, 16 వచ్చిన చూడొచ్చు. నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కదా. వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉన్నది. రెండవ మాట మనం చూసినట్లయితే కనుక సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండమని చెప్పాడు. మీరు గమనించాలి. మొదటి ఆజ్ఞ ఏంటి అంటే కనుక 13వ వచనం అన్నాడు సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి అన్నాడు. రెండవ ఆజ్ఞ ఏం రాస్తా ఉన్నాడు అంటే కనుక 15వ వచనంలో ప్రవర్తన యందు, ఏ ప్రవర్తన అంట? సమస్త ప్రవర్తన యందు
పరిశుద్ధులై ఉండండి. ఇది రాస్తున్న రెండవ ఆజ్ఞ చూస్తున్నాం. సమస్త ప్రవర్తనలో మీరు పరిశుద్ధులుగా ఉండాలి. మూడవ ఆజ్ఞ 17వ వచనంలో అంటాడు, ఏమన్నాడు అంటే, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తెచ్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయించినారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. 3 ఆజ్ఞలు రాశాడు. 13వ వచనంలో అంటాడు, మీరు సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి అన్నాడు. రెండో ఆజ్ఞ ఏంటి అంటే 14, 15, 16 వచనంలో సమస్త ప్రవర్తన యందు ఎట్లా ఉండాలి అన్నాడంటే పరిశుద్ధులై ఉండాలి అన్నాడు. 3వ ఆజ్ఞ 17వ వచనంలో రాస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే 17వ వచనంలో, అయ్యా మీరు తండ్రిని మీరు తండ్రి అని పిలుస్తున్నారు అని పిలుస్తూ మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, పక్షపాతం లేకుండా క్రియను బట్టి తీర్పు తీర్చువాడని మీరు ఆయన గురించి మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు ఏం చేయాలంట, మీరు పరదేశులై ఉన్నంత కాలం ఎట్లుండాలి, భయముతో గడుపుడి. 3 ఆజ్ఞ. 1 నిరీక్షణ కలిగి ఉండండి, 2 పరిశుద్ధత కలిగి ఉండండి, 3 మీరు ఎట్లా ఉండాలంటే సమస్త విషయంలో లేకపోతే ఉన్నంత కాలం ఎట్లా ఉండాలంటే భయముతో గడపాలి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. సరే, 13, 14, 15, 16, 17 వచనాల్లో 3 ఆజ్ఞలు ఉన్నట్లుగా మనం గమనించేసాం. కానీ 13వ వచనం కనుక ప్రారంభించినట్టు చూస్తే చూడండి, 13వ వచనము, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే. ఆగుదాం అక్కడికి. ఏమన్నా తెలుసా, కాబట్టి మీరు మీ మనస్సు అను నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవాడై అంటున్నాడు. కాబట్టి అనే మాటను వాడాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, అందులో ఎంత మాత్రం సందేహం లేదు. బైబిల్ ఎంత ప్రాముఖ్యమైంది అంటే ప్రతి మాట చాలా ప్రాముఖ్యమైంది. ఏ మాటను తీసివేయడానికి ఎంత మాత్రము వీల్లేదు. 12వ అధ్యాయం 6వ వచనం కీర్తన గ్రంథం అంటాడు, నీ మాటలు పుట్టము వేయబడ్డాయి అన్నాడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం అంటాడు, బైబిల్ గ్రంథం ఎంత ప్రాముఖ్యమైంది అంటే నీ మాటలు పవిత్రమైనవి అన్నాడు. సో మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి, పవిత్రమైనవి, పుట్టము వేయబడ్డాయి. ఇక్కడ మనము 13వ వచనముకి వెళ్తే, కాబట్టి మీ మనస్సును నడుమును కట్టుకొని అన్నాడు. పైన ఏదో చెప్పాడు, అందుకని అంటున్నాడు 13వ వచనంలో, కాబట్టి మీరు ఎలా ఉండాలి అంటే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. కాబట్టి మీరు ఎట్లా ఉండాలంటే సమస్తమైన విషయంలో పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. కాబట్టి మీరు ఎట్లా ఉండాలంటే భయముతో ఉండాలి, భయముతో గడపాలి అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, ఏం చెప్పి కాబట్టి మీరు నిరీక్షణ కలిగి ఉండండి, ఏం చెప్పి కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండండి, ఏం చెప్తూ కాబట్టి మీరు అన్ని విషయంలో భయంతో గడపండి అని చెప్తున్నాడు. ఈ కాబట్టి అనే మాట మీకు అర్థమవ్వాలి అంటే పైన రాయబడిన 12 వచనాలు మీకు అర్థమవ్వాలి. అన్నీ మనం చూడలేము, కానీ నేను 3వ వచనం మీకు చూపిస్తా ఉన్నాను. 3వ వచనం, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదయు నిర్మలమైనదయు వాడబాలదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపచేసెను. అయ్యా మీరు మరలా జన్మించిన వారు. మీరు వినాలి జాగ్రత్తగా. మనం ఎవరు అంట? మరలా జన్మించిన వారం. నిజానికి మనం ఎవరు అంటే యేసుక్రీస్తు ఎలాగైతే మృతుల్లోంచి లేచాడో అలాగే పాపమనే జీవితంలోంచి మీరు మృతులై ఉండగా మీరు జన్మించిన వారు, మీరు మరలా బ్రతికిన వారు. మీకు గుర్తుందా? నికోదేముతో యేసుక్రీస్తు ఏమన్నారు? నువ్వు మరలా జన్మించాలి అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? మీరెవరు అంటే మరలా జన్మించిన వారు అంటున్నాడు. అక్కడితో ఆగల. 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. అయ్యా మీరెవరు అంటే జన్మించిన వారు. ఇంకొక మాటలో చెప్పాలంటే 5వ వచనంలో ఏమంటున్నాడంటే మీరు విశ్వాసము ద్వారా రక్షించబడిన వారు. వినా జాగ్రత్తగా. మీరు సాధారణమైన వ్యక్తులు ఎంత మాత్రం కాదు, మీరు జన్మించిన వారు. మృతులలోంచి యేసు ఎలాగూ లేచాడో అలాగే పాప బంధకములోంచి మీరు మరలా జన్మించిన వారు. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో కనుక చూస్తే పౌలు ఏమంటున్నాడంటే ఈ యొక్క మానవ యొక్క జీవితం గురించి రాస్తూ అంటాడు. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు
చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. సేమ్ అద్దము ఇస్తూ పేతురు తన పత్రికలో రాస్తున్న 5వ వచనం లేదా 3, 4, 5 వచనాల్లో మీరు జన్మించిన వారు ఎక్కడి నుంచండి? అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారై ఉండగా యేసు ఎలాగైతే మరణం నుంచి పునరుద్ధరణ అయ్యాడో అట్లాగే మీరు పాప విషయంలో చనిపోయిన వారు. ఇప్పుడు యేసు ఎలాగైతే పునరుద్ధరణ అయ్యాడో అట్లాగే మీరు నవీనమైన జీవితం జీవించడానికి జన్మించిన వారు అంటున్నాడు. 5వ వచనంలో అంటాడు, అయ్యా మీరెవరు అంటే రక్షించబడిన వారు. ఎట్లా రక్షించబడ్డారు? విశ్వాసము చేత రక్షించబడిన వారు అన్నాడు. 5వ వచనము, కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. ఎట్లా రక్షించబడ్డామంట? విశ్వాసము ద్వారా మీరు జన్మించారు. విశ్వాసము ద్వారా మీరు ఏమన్నాడో తెలుసా? మీరు రక్షించబడ్డారు. విశ్వాసము ద్వారా మీరు జన్మించారు అంటాడు. ఎఫెసీ రాసిన పత్రిక, అదే పత్రికకు వెళ్తే 2వ అధ్యాయము 7వ వచనం అంటాడు, క్రీస్తు యేసునందు మనకు ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చునిబెట్టాను. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడ్డారు. ఒక వ్యక్తి ఎలా రక్షించబడతాడు అని బైబిల్ మాట్లాడుతుందంటే విశ్వాసము ద్వారా రక్షించబడుతుంది. జాగ్రత్తగా వినాలి. చాలాసార్లు ఏమనుకుంటామంటే రక్షణ విశ్వాసము ప్లస్ క్రియల ద్వారా వస్తుంది అంటాం. అట్లా ఎంత మాత్రం బైబిల్ మాట్లాడట్లేదు. ఒక మనిషి రక్షించబడాలి అంటే కేవలము మీరు యేసునందు విశ్వాసం ఉంచితే చాలు. మీరు ఏం చేయబడుతున్నారు అంటే బైబిల్ చెప్తుందంటే రక్షించబడుతున్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే పేతురు తన యొక్క మొదటి పత్రికలు రాస్తూ అంటాడు, మీరు ఎవరు అంటే జన్మించిన వారు, మీరు విశ్వాసము ద్వారా రక్షించబడిన వారు. యేసు మిమ్మలను బ్రతికించాడు. పాపములో అపరాధములో జిగటగల ఊబిలో ఉన్న మనలను నిన్ను ఆయన ఏం చేశాడంటే రక్షించాడు. నూతనమైన జీవితాన్ని ఆయన ఇచ్చాడు అని రాస్తూ అంటాడు 13వ వచనంలో. కాబట్టి అంటున్నాడు, అయ్యా మీరు సాధారణమైన వ్యక్తులు ఎంత మాత్రం కాదు. 5వ వచనంలో శ్రేష్టమైన మాటను మాట్లాడాడు. చూసారు 5వ వచనంలో, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఏ స్వాస్థ్యం అండి? రక్షణ అనే స్వాస్థ్యం అంట పరలోకంలో ఏం చేయబడిందంటే భద్రపరచబడినది. అయ్యా మీరు రక్షించబడిన వారు, మీరు నూతనమైన జీవితాన్ని లేదా నూతనంగా జన్మించిన వారు. ఇది ఎక్కడ తెలుసా? పరలోకంలో ఆ స్వాస్థ్యం మీ కొరకు భద్రపరచబడి ఉన్నది అంటున్నాడు. మీకు ఇంత స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, ఇంత ఆధిక్యతలు ఇచ్చాడు. కాబట్టి మీరు ఎట్లా ఉండాలంటే ఇప్పుడు 13వ వచనం రండి. మీరు ఎట్లా ఉండాలంటే ఇదిగో సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి అంటున్నాడు. మీరు రక్షించబడిన వారు కదా, మీరు ఇదిగో నూతనమైన జీవితాన్ని, నూతన జన్మను పొందినవారు కదా, నూతనమైన జీవితము అనుభవిస్తున్నవారు కదా, స్వాస్థ్యము పొందినవారు కదా. అయితే మీరు ఏం చేయాలండి? ఇదిగో ఆజ్ఞ నెంబర్ 1 ఏంటంటే కనుక 13వ వచనంలో సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. ఎందుకు అంటే మీరు జన్మించిన వారు. రెండోది ఏంటి తెలుసా? మీరు జన్మించిన వారు సాధారణమైన వ్యక్తులు కాదు, విశ్వాసం ద్వారా రక్షించబడిన వారు. మీ స్వాస్థ్యము పరలోకములో ఉంది. కాబట్టి మీరు ఏం చేయాలి? 14, 15, 16 వచనాల్లో ఏమన్నాడంటే సమస్త విషయంలో మీరు ఎట్లా జీవించాలన్నాడు? పరిశుద్ధంగా జీవించాలన్నాడు. అది 2వ ఆజ్ఞ. ఆజ్ఞ నెంబర్ 3 కనుక చూస్తే 3వ ఆజ్ఞ అంటాడు 17వ వచనంలో, అయ్యా సమస్త విషయాల్లో నువ్వు ఎట్లా ఉండాలంటే భయముతో గడుపుడి. ఇది 3వ ఆజ్ఞ మాట్లాడుతున్నాడు. ఈ వారం నేను 3వ ఆజ్ఞ మీతో మాట్లాడబోతూ ఉన్నాను. మీరు సమస్త విషయాల్లో ఎట్లా గడపాలి అంటే భయముతో గడపాలి అని చేస్తూ ఉన్నాం. మీరు అన్ని విషయాల్లో భయంతో గడపాలి. ఎందుకు తెలుసా? మీరు రక్షించబడిన వారు. మీరు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం ప్రకారము మీరెవరు అంటే గనక నూతన జన్మను అనుభవిస్తున్నవారు, మరలా జన్మించిన వారు. కాబట్టి మీరు ఎట్లా ఉండాలంటే ఇదిగో సమస్త భయముతో గడపాలి. 17వ వచనం అంటాడు భయముతో గడుపుడి అంటున్నాడు. అంటే ఏం తెలుసా అర్థము? మీరు చేసే ప్రతి పనిలో మీరు ఎట్లా ఉండాలంటే భయముతో గడపాలి. ఏం భయముతో గడపాలి? దేవుడు నన్ను నూతనమైన జన్మనిచ్చాడు, పాపమనే బంధకము నుంచి దేవుడు నన్ను విడిపించాడు, అది కట్ల నుంచి నన్ను బయటకు దేవుడు తీసుకొచ్చాడు, ఆ ఊబిలోంచి దేవుడు పైకి నన్ను లాక్కుని వచ్చాడు. ఎట్లా లాక్కొచ్చాడు? కేవలము విశ్వసించిన దాన్ని బట్టి లాక్కొచ్చాడు. నువ్వేదో పని చేస్తే ఆయన ఎంత మాత్రం లాక్కుని రాలా. ఆయన మరణ పునరుద్ధానం పైన నువ్వు విశ్వాసం
ఉంచావు. యేసు ఒక్కడే దేవుడని నువ్వు నమ్మావు. ఆయన మాత్రమే పాపము నుంచి విడిపించగలిగిన వాడని, ఆయన మాత్రమే నేను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళగలిగిన వాడని నువ్వు నమ్మావు, విశ్వసించావు. అలా విశ్వసించడం ద్వారా నీకు వచ్చిన లాభం ఏంటంటే యేసు మరణం నుంచి ఎలాగూ పునరుద్ధరణయ్యాడో అలాగే నువ్వు కూడా నూతనంగా జన్మించావు. నీ స్వాస్థ్యం ఇక్కడ కాదు, నీ స్వాస్థ్యము పరలోకంలో ఉంది. కాబట్టి నువ్వు ఎట్లా ఉండాలంటే సమస్త విషయంలో, లేకపోతే 17వ వచనం అంటాడు నువ్వు భయముతో గడపాలి అంటాడు. నువ్వు ఖచ్చితంగా భయముతో జీవించాలి, భయము నీకు ఉండాలి అని మాట్లాడుతున్నట్లుగా చూస్తా ఉన్నాం. అంటే తెలుసా, భయంతో ఉండాలి అంటే కనుక నువ్వేం పని చేసినా దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న విషయం నీకు ఉండాలి. నువ్వు ఏం చేస్తున్నా కానీ దేవుడు తన కనుదృష్టిని నీ పైన పెట్టాడు అనే విషయం నీకుండాలి. ఆయన నన్ను చూస్తున్నాడు, నన్ను విమోచించాడా అంత మాత్రమే కాదు, విమోచించిన ఆ దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడు, నన్ను పరీక్షిస్తున్నాడు. నన్ను నేను చేసే ప్రతి మాట ఆయన వింటున్నాడు, నేను వేసే ప్రతి అడుగు ఆయన చూస్తూ ఉన్నాడు, నేను మాట్లాడుతున్న ప్రతి ఆ సందర్భాన్ని ఆయన వింటున్నాడు అని నువ్వు ఎట్లుండాలంట, భయంతో గడపాలి. ఇప్పుడు మీకు తెలుసా, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళారు అనుకోండి, ఒకవేళ కనుక ఎల్కేజీ స్కూల్ టీచర్ కనుక క్లాస్లో లేకుండా ఒక్క నిమిషం బయటికి వెళ్తే పిల్లలు క్లాస్ని ఎంత మాత్రం అది క్లాస్గా ఉంచడం, చిన్న చేపల మార్కెట్ చేస్తారు. అదే స్కూల్ టీచర్ మరలా వస్తుంది, లోపలికి వస్తున్నారు అని టీచర్కి పిల్లలకు తెలిస్తే పిల్లలు ఏం తెలియనట్లుగా, అసలు మాకేం సంబంధం, అసలు మా గొడవ అంటే ఏంటో తెలియదు అన్నట్లుగా నెమ్మదైపోతారు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా, మీరు ఎట్లా ఉండాలంటే భయముతో ఉండాలి. ఎట్లా భయముతో ఉండాలి? భయముతో గడపాలి. ప్రతి అడుగు, ఈ అడుగు వేస్తున్నాను కదా నేను, ఇదిగో ఇట్లా ఇటువైపు ప్రయాణం చేస్తున్నాను కదా, ఈ మాట మాట్లాడుతున్నాను కదా, ఇది నేను చూస్తున్నాను కదా, ఇదిగో ఇట్లాంటివి నేను చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఎలా నేను చేస్తున్న ఈ పనికి ఆయన ఆలోచన చేస్తాడు అన్న భయముతో నువ్వు గడపాలి. ఇప్పుడు మీకు తెలుసా, భయం తర్వాత పుడుతుంది ఏంటో తెలుసా, ప్రేమ. ఒకవేళ భయం లేకుండా ప్రేమ పుట్టడం ఇంపాసిబుల్ అయ్యే విషయం అంత మాత్రం కాదు. దేవుడు ప్రేమిస్తున్నా అని చెప్పేవాడు మొదట దేవుడికి ఏం చేయాలంట, భయపడుతూ ఉండాలి. మొదటి ఆజ్ఞ అని చెప్తాడు, నువ్వు నిరీక్షణ కలిగి ఉంటాడు. రెండో ఆజ్ఞ అంటాడు సమస్త విషయంలో నువ్వు ఎట్లా ఉండాలి, పరిశుద్ధంగా ఉన్నాడు. మూడో అంటాడు అయ్యా అది కాదు, ఇంకొకటి చెప్తా ఉన్నాడు. మూడోది ఏంటంటే నువ్వు ఎట్లా గడపాలి, భయముతో గడపాలి. నీ నడక ఎట్లుండాలంటే భయముతో ఉండాలి. అయ్యో ఇటువైపు నడుస్తున్నాను, ఇది చేస్తున్నాను, ఇది మాట్లాడుతున్నాను, ఇది చూస్తున్నాను, ఇది చేస్తున్నాను, నేను ఇదిగో దేవుడు నన్ను చూస్తున్నాడన్న స్పృహ, భయం ఖచ్చితంగా నీకు ఉండాలి అని పేతురు తన పత్రికలో రాస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ మాటకు వస్తే పేతురు ఒక్కడే కాదు, క్రైస్తవుడు భయపడి ఉండాలని, రక్షించబడిన వాడు భయపడుతూ ఉండాలని పేతురు ఒక్కడే మాత్రమే మాట్లాడటం కాదు. ఇదిగో బైబిల్ గ్రంథం అంతా ఏం చెప్తుందో తెలుసా, దేవునికి నువ్వేం చేయాలంటే భయపడాలి, దేవునికి నువ్వు వనకాలి. రక్షించబడిన నీవు, మరణంలోంచి జీవంలోనికి దాటిన నీవు, చీకటిలోంచి వెలుగులోనికి నడుస్తున్న నీవు, వెలుగులో నడుస్తున్నా ప్రయాణం చేస్తున్న నీవు, ఇదిగో ఎవరు చూస్తున్నా చూడకపోయినా ఖచ్చితంగా దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు అన్న స్పృహ కలిగి నువ్వు ఎట్లున్నామంటే భయముతో గడపాలి అన్నాడు. బైబిల్ గ్రంథం అంతటా, ఇక్కడే కాదు, బైబిల్ గ్రంథం అంతటా అనేకమైన వచనాలు మనం చూడొచ్చు. ఏం చెప్తుంది ప్రతి వచనం తెలుసా, నీవు దేవునికి భయపడాలి, నువ్వు దేవునికి భయపడాలి అనే మాట చూస్తాం. ద్వితీయోపదేశ కాండం నుంచి నేను చూపిస్తా. ఎన్ని వచనాలు చూపిస్తాను, కనీసం మీకు 10 వచనాలు చూపిస్తాను, చూపించబోతున్నాను. చూడండి, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయంలోనికి వెళ్తే ఇదిగో క్రైస్తవుడు లేకపోతే దేవుడు వెంబడిస్తున్నవాడు దేవునికి భయపడాలని చెప్తా ఉన్నాడు. 5వ అధ్యాయం 29వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 29వ వచనం, వారికి వారి సంతానమునకును నిత్యము క్షేమం కలుగునట్లు వారి నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించి మనస్సు వారికి ఉండిన మేలు. ఏమన్నా తెలుసా, ఓ ఇశ్రాయేలులారా, మీరు ఇప్పుడు మోయాబు పర్వతం పైనుంచి కొంతసేపట్లో మీరు కనాన్ దేశానికి వెళ్ళబోతున్నారు. కనాన్ దేశానికి వెళ్ళిన తర్వాత మీ ఇష్టానుసారంగా మీకు జీవించడం ఎంత మాత్రం కుదరదు. ఇదిగో మీ జీవితంలో ప్రతి అడుగు నేను మిమ్మల్ని చూస్తున్నానన్న భయముతో ఉండాలి. భయముతో మీ జీవితాన్ని మీరు గడపాలి. ఇట్లా ఎలా పడితే అలా మీరు గడపడానికి వీల్లేదు. 40 సంవత్సరాల అరణ్య యాత్ర తర్వాత మీరు కనాన్ దేశంలోకి ప్రవేశించబోతున్నారు. కనాన్ దేశంలో ప్రవేశించిన తర్వాత ఇదిగో మేము స్వతంత్రము, మేము ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి పూర్తిగా విడుదల పొందాము, ఫరో మమ్మల్ని ఎంత మాత్రము చూడట్లేదు అని మీ ఇష్టానుసారంగా జీవించడానికి గడపడానికి ఎంత మాత్రం వీలేదు. మీకు ఒక విషయం చెప్తున్నాను, అది ఏంటంటే కనుక యెహోవా యందు మీరు ఎట్లా ఉండాలి,
భయం కలిగి ఉండాలని చూస్తా ఉన్నాం. 6వ అధ్యాయంకి రండి. ఇదిగోండి 6వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 13వ వచనం చూస్తాము. ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు? నీ దేవుని యెహోవాకు భయపడి ఆయన సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలను. నీ దేవుడిని యెహోవాకు ఏం చేయాలి? భయపడాలి. 24 వచ్చిన మనము బ్రతుకున్నట్లు మన దేవుడిని యెహోవాకు భయపడి ఈ కట్టలన్నిటినీ గైకొనవలని మన ఆజ్ఞాపించాను. అయ్యా, మీరు దేవునికి భయపడాలి, ఖచ్చితంగా దేవునికి భయపడాలనే మాటను మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయంకి రండి. 10వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడిని యెహోవాకు భయపడి ఆయన మార్గమన్నిటిని నడుచుచు ఆయన ప్రేమించి నీ దేవుని యెహోవాను నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణాత్మతో సేవించి. మీరు గమనిస్తున్నారా? సేవించుట, ఎదుగు పూర్ణాత్మతో ప్రేమించుట. దానికంటే ముందేమో తెలుసా? యెహోవాకు భయపడి అనే మాట చూస్తున్నాం. రండి యెహోషువ గ్రంథంకి వెళ్దాం. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 24వ వచనం. యెహోషువ గ్రంథం 4:24. మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును. అయ్యా, మీరు ఎల్లప్పుడూ దేవునికి భయపడుతూనే ఉండాలి. ఆయన నన్ను విమోచించాడు. ఇశ్రాయేలును విమోచించాడు కదా. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుంచి. ఐగుప్తు దేశపు బానిసత్వం నుంచి వారిని విడిపించాడు. 40 సంవత్సరాల అరణ్య యాత్ర తర్వాత వారు కనాన్ దేశానికి తీసుకెళ్ళిన తర్వాత ఇష్టానుసారంగా జీవించాయా, మీకు నచ్చినట్లు బ్రతకూడదు. మీరు ఎట్లా బ్రతకాలంట? యెహోవా యందు భయం ఉండాలి. యెహోవా నన్ను చూస్తున్నాడన్న భయం నీకు ఉండాలన్నాడు. ఇదిగో నువ్వు ఎలా గడపాలని? నీ మిగిలిన శాశ్వత జీవితాన్ని భయముతో గడపాలన్నాడు. యెహోవా నన్ను చూస్తున్నాడని పరిశీలిస్తున్నాడు. ఈ అడుగు నేను వేస్తే ఇదిగో ఆ అడుగు ఒకవేళ దేవునికి ఇష్టం లేదేమో అన్న భయముతో మీకు భయము ఖచ్చితంగా మీకు ఉండాలన్నాడు. చూడండి, 1 సమూయేలు గ్రంథంలోనికి వెళ్దాం. 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 14 వచనం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయన సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరు మిమ్మును ఎలా ఏలు రాజు మీ దేవుని యెహోవా అనుసరించిన మీకు క్షేమం కలుగును. యెహోవాకు భయపడండి. ప్రతి గ్రంథకర్త ఏం రాస్తారో తెలుసా? యెహోవాకు భయపడండి అంటాడు. చూడండి 24వ వచనం చూడండి. అదే 12వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 24వ వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి. అయ్యా, యెహోవా మీకు చేసిన కార్యములన్నిటినీ తలంచుకొని మీరు యెహోవాకి ఏం చేయాలంట? భయపడాలని రాస్తా ఉన్నాడు. ఎన్ని చూడొచ్చు మనం? కీర్తన గ్రంథంకి వెళ్దాం. చూడండి, కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 8వ వచనం చూస్తున్నాం. 8వ వచనం 33:8 వచనం బైబిల్ మాట్లాడుతుంది. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవాలి. ఇట్స్ ఎ కమాండ్మెంట్. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు ఖచ్చితంగా నిలపాలి. 34వ అధ్యాయము 9వ వచనం. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి. మనుషులందరూ ఎవరంట భయభక్తులు? యెహోవా భక్తులారా మీరు ఆయన యందు భయభక్తులు ఉంచండి. అర్థం తెలుసా? మీ జీవితం ఎట్లా గడపాలి అంటే భయంతో గడపాలి. ఎందుకు గడపాలండి? మీరు యెహోవాకు భక్తులు, విశ్వాసి. ఎందుకు భయంతో గడపాలి? బికాస్ ఆయన మిమ్మల్ని నూతన జన్మనిచ్చాడు. విశ్వాసం ద్వారా ఆయన మిమ్మల్ని రక్షించాడు. మీ స్వాస్థ్యం పరలోకములో పెట్టాడు. అందుకే మీరు ఎట్లా ఉండాలి? భయంతో ఉండాలి. ప్రతి అడుగు భయంతో ఉండాలి. నేను వేసే అడుగు దేవునికి ఇష్టమా కాదా అని భయంతో ఉండాలి. పిల్లలు కనుక సాయంత్రం పూట కనుక అరే నీకు ట్యూషన్ 6:30 అని చెప్పారు అనుకోండి, 6:30 ట్యూషన్ అని చెప్పారు అనుకోండి. ఒకవేళ ఆడి 6:20 వరకు ఆడితే కనుక వాడికి వస్తున్నప్పుడు ఎంత భయం ఉంటుందో ఎందుకు తెలుసా? అమ్మ నాన్న ఎక్కడ చంపేస్తారో అని. బికాస్ 6:30కి ట్యూషన్ అంటే కనుక 6 గంటలకి ఇంటికి వచ్చేయాలి. 20 నిమిషాలు మీరు రెడీ అయ్యి 6:30కి ట్యూషన్కి వెళ్ళిపోవాలి. ఇంకా మీరు 6:20కి కనుక మీరు గ్రౌండ్లో ఉంటే కనుక ఇంటికి వస్తున్నప్పుడు వాడి లోపల వస్తున్న ఆలోచనలు దేంతో ఉంటాయంటే భయంతో ఉంటాయి, చాలా భయంతో ఉంటాయి. మీకు తెలుసా? అందుకన్నాడు యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి. మీరు భక్తులయ్యా, విశ్వాసులయ్యా, మీరు రక్షించబడిన వారయ్యా, మీ స్వాస్థ్యం పరలోకంలో ఉందయ్యా. మీరు ఎట్లా ఉండాలంటే మీరు వేసే ప్రతి అడుగులో యెహోవాకు భయపడుతూ ఉండండి అంటాడు. మీరు అంటున్నారు ఇదంతా పాత నిబంధన గ్రంథంలో ఉందండి, కొత్త నిబంధన గ్రంథంలో ఉందా? దేవుని ప్రేమించాలా లేదా దేవుని భయపడాలా? అది దేవుని ప్రేమించమని చెప్తుందా, దేవునికి భయపడమని చెప్తుందా? కీర్తన గ్రంథంలో ఎన్ని రాస్తాడో. 103వ కీర్తనకి రండి. 103వ కీర్తన గ్రంథము 103వ కీర్తన 11వ వచనం చూస్తే కనుక భూమి 103వ కీర్తన 11వ వచనం. భూమి కంటే ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల ఆయన కృప
అంత అధికంగా ఉంది. 111వ కీర్తన 10వ వచనములు చూస్తే కనుక 111వ కీర్తన 10వ వచనం బైబిల్ మాట్లాడుతుంది, యెహోవా యందు భయము జ్ఞానములకు మూలము అంటారు. కీర్తన గ్రంథంలోనే అనేక సార్లు 118వ కీర్తన 4వ వచనం కనుక చూసినట్లయితే 4వ వచనం, ఆయన కృప నిరంతరము నిలుచును, యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక, యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక అంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథంకి రండి. ఇకైతే సామెతల గ్రంథకర్త అయితే యెహోవాకు భయపడాలని ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు. 9వ అధ్యాయం చూపిస్తున్నాను మీకు. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం చూపిస్తున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము అంటున్నాడు. 15వ అధ్యాయము ఇదే సామెతల గ్రంథము 33వ వచనం కనుక చూస్తున్నట్లయితే 33, యెహోవా యందు భయభక్తులు కలిగినట జ్ఞానాభ్యాసముకు సాధనము. ప్రియులారా, పాత నిబంధన గ్రంథం అంతా ఏం చెప్తుందో తెలుసా? యెహోవాకు భయపడాలి అని చెప్తారు. మీరు చెప్పచ్చు, పాత నిబంధన గ్రంథం మాత్రమే యెహోవాకు భయపడాలని చెప్తుందండి. క్రొత్త నిబంధన గ్రంథంలో యెహోవాకు భయపడాలన్న అంశం ఎక్కడా లేదు అంటే కనుక పొరబడినట్లే. మీకు క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా చూపించిన రండి. రోమిలికి రాసిన పత్రిక పౌలు రోమిలికి రాసిన పత్రిక అపోస్తలుల కార్యం తర్వాత ఉండేది 11వ అధ్యాయము 20 వచనం కనుక చూసినట్లయితే 11వ అధ్యాయము 20 వచనం మంచిది. అవి శాస్త్రం బట్టి విడిచివేయబడి, నీవైతే విశ్వాసం నిలిచున్నావు, గర్వింపక భయపడము. యూదులు తిరస్కరించబడ్డారని, అన్యజనులైన మీరు క్రీస్తు శరీరములో అవయవులై ఉన్నారని వారిని ఎంత మాత్రం తిరస్కరించక యెహోవా మీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికను బట్టి ఆయనకి ఏం చేయాలన్నాడంటే మీరు ఆయనకు భయపడాలి అంటున్నాడు. ప్రియరా, మనము పేతురు రాసిన పత్రికలో మనం చూసాం కదా, ఏం చెప్తుంది అంటే కనుక యెహోవాకు భయపడండి. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రండి. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం కనుక చూసినట్లయితే 2వ అధ్యాయం కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణ నందు కొనసాగించుకుని, ఎట్లంట? భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణ ఏం చేయాలంటే కొనసాగించండి అంటారు. పిల్లల ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి చూద్దామా? మనం మిగతా వదిలేసి ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం, బహుశా 7వ వచనం, ఓకే 14:7. అతడు మీరు దేవునికి భయపడి ఆయన మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చిన కనుక ఆకాశ భూమి సముద్రము జలధారలు కలగజేసిన వానికి నమస్కారం చేయను గొప్ప స్వరముతో చెప్పారు. పిల్లరా, ఏం చేయాలంటే యెహోవాకు దేవునికి భయపడాలి. 19వ అధ్యాయము 5వ వచనము ఇదే ప్రకటన గ్రంథం చూసినట్లయితే కనుక, మరియు మన దేవుని దాసులారా ఆయనకు భయపడు వారులారా. బైబిల్ చూస్తున్నాం. బైబిల్ ఏం చెప్తుందంటే మీరు దేవునికి భయపడాలి. పేతురు ఏమంటున్నాడు తెలుసా? పేతురు తన పత్రికను రాస్తూ 3వ ఆజ్ఞగా రాస్తుంటాడు. మీరు 17వ వచనంలో అంటాడు, అయ్యా భయముతో గడపండి అయ్యా. క్రైస్తవ జీవితం ఎట్లా గడపాలి? భయముతో గడపాలి. ఉదయం లేచిన మొదలుకొని సాయంత్రం పడుకునేంత వరకు భయంతో గడపాలి. భయం దేనికి గడపాలో తెలుసా? ఇదిగో ఏదో దేవుడిని తిరస్కరిస్తాడని భయంతో గడపడం కాదు. నేను దేవునిలో సరిగ్గా ఉంటున్నానా లేదా అన్న ఆలోచన కలిగి భయంతో గడపాలి. నేను వేసే ప్రతి అడుగు దేవునికి ఇష్టమైందా కాదా అని ఆలోచన చేస్తూ భయంతో గడపాలి. ఇదిగో నేను మాట్లాడుతున్న ప్రతి మాట అది దేవునికి నచ్చేదా కాదా అంటూ భయంతో గడపాలి. అంటే ఒకవేళ నీకు భయం లేకపోతే నీ ఇష్టానుసారంగా ప్రవర్తించేస్తావు కదా. అధికారం లేడనుకోండి, కింద ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు. ఒకవేళ కనుక అధికారి ఇంట్లో ఉన్నాడు, లేకపోతే పైన ఉన్నాడు, లేకపోతే ఆఫీస్ రూమ్లో ఉన్నాడు అని తెలిసిందనుకోండి, ఇక్కడే ఉన్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనము ఉంటాం. అదే కదా, స్కూల్లో పిల్లలు హెచ్ఎం లేరనుకోండి, క్లాస్ టీచర్ లేరనుకోండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు. ఒకవేళ కనుక క్లాస్ టీచర్ లోపలే ఉంది అంటే కనుక చాలా జాగ్రత్తగా ఉంటారు. మీకు తెలిసిన ఎగ్జామినేషన్ జరుగుతున్నప్పుడు ఇన్విజిలేషన్ పెడతారు కదా, పిల్లలకు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఇన్విజిలేషన్ పెడతారు. టీచర్ ఉన్నా లేకపోయినా పరీక్ష నడుస్తుంటుంది. టీచర్ ఉంటేనేమో భయంతో పక్కన దాంట్లో కాపీ కొట్టాడు. ఒకవేళ టీచర్ లేకపోతే కనుక వాడు ఇష్టం వచ్చిన పక్కన దాంట్లోకి వెళ్ళి పేపర్ తెచ్చుకుని రాయగలిగిన వాడు కూడా. భయం ఉండాలి అంటున్నాడు. క్రైస్తవులు ఎట్లుండో తెలుసా? భయంతో గడపాలి. ఎందుకని? మీరు రక్షించబడిన వారు, మీరు నూతనమైన జన్మను అనుభవిస్తున్నవారు, మీ స్వాస్థ్యం పరలోకం ఉంది. కాబట్టి మీ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ఎంత మాత్రము
వీల్లేదు. మీరు ఎట్లా తెలుసా? భయంతో గడపండి, భయంతో గడపండి. పిల్లరా, ఇక్కడ 17వ వచనం కనుక మనం పరిశీలిస్తే ఎందుకు భయంతో గడపాలో 3 కారణాలు చెప్పాడు. నువ్వు భయంతో గడపడానికి కారణాలు 3 అని చెప్పాడు. మొదటి కారణం కనుక చూసినట్లయితే కనుక దేవుడిచ్చిన ఆధిక్యతల గురించి మాట్లాడతాడు. మొదటి కారణము, నీకు ఒక దేవుడు ఒక ఆధిక్యత ఇచ్చాడు. చూడండి 17వ వచనం. ఏంట ఆధిక్యత అంటే కనుక పక్షపాతము లేకుండా క్రియను బట్టి ప్రతివానికి తీర్పు తెచ్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక. మొదటి కారణం ఏంటి అంటే కనుక, అయ్యా మీకు దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటి అంటే మీరు ఆయనను ఏమని ప్రార్థన చేస్తున్నారు? తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. రక్షించబడిన వారికి దేవుడిచ్చిన మొదటి అంటే ఒక ఆధిక్యత ఏంటి అంటే కనుక ఆయనను మీరేమని పిలుస్తున్నారు తెలుసా? తండ్రి అని పిలుస్తూ ఉన్నారు. మీరు చచ్చిన వారు, తండ్రికి మీకు దేవునికి ఏ సంబంధము లేదు. ఇప్పుడు తన కుమారుని ద్వారా మీరు ఏం చేయబడ్డారంటే బ్రతికింపబడ్డారు. విశ్వసించారు కుమారుని యందు, రక్షించబడ్డారు. రక్షించబడిన మీరు, క్రీస్తులో ఉన్న మీరు తండ్రిని ఏమని పిలుస్తున్నారు అంటే తండ్రి అని పిలుస్తూ ఉన్నారు. అందుకని మీరేం చేయాలంటే భయపడాలి అన్నాడు. మీకు దేవుడు ఒక ఆధిక్యత ఇచ్చాడు, ఒక ప్రత్యేకత ఇచ్చాడు. ఏంటా ప్రత్యేకత అంటే పరలోకం నుండి ఆయన మనం ఏమని పిలుస్తున్నాము? తండ్రి అని పిలుస్తున్నాం. ఇప్పుడు ఏరా చచ్చిన వారమైన మనము అపవాది సంబంధులం. 8వ అధ్యాయంలో రాస్తాడు, మీరు అపవాది సంబంధులు, అంటే అపవాది కుమారులు. మీ తండ్రి అపవాది. అయితే క్రీస్తునందు ఉన్నవారు మీ తండ్రి మీ తండ్రి అయ్యాడు ఆయన. క్రీస్తు ద్వారా పరలోకముందు ఆయనకు మీరు ఏమయ్యారంటే కుమారులు అయ్యారు. ఇప్పుడు మీరు ఏమని పిలుస్తున్నారు? ఆయన్ని తండ్రి అని పిలుస్తున్నారు. అందుకని ఆయన పేరు చెడగొట్టకున్నట్లుగా, ఆయనకి గౌరవం తీసుకొచ్చినట్లుగా, ఆయనకు మహిమ కలిగిన జీవితాన్ని మీరు జీవించినట్లుగా మీరు ఏం చేయాలి అంటే గనక భయంతో గడపాలి. ఇప్పుడు ఒక మాట మీకు చెప్తాను, జాగ్రత్తగా విండాలి. ఇప్పుడు ఈ ఊరిలో ఒక మంచి పొజిషన్లో ఒక ఆయన నడుకుందాం. ఆయనకు ఈ ఊరంతా పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చాడు. తన కుమారుడు తన తండ్రికి మహిమను తీసుకొచ్చే జీవితాన్ని జీవించాలి. ఎందుకు తెలుసా? ఆ కుటుంబంలో వాడు పుట్టాడు కాబట్టి. ఆ కుటుంబంలో పుట్టిన అతడు తండ్రికి ఎంత గొప్పవాడో అంత మహిమను ఆ కుటుంబానికి తీసుకురావాలే కానీ ఇతను ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి ఎంత మాత్రము వీల్లేదు. అందుకే ఇప్పుడు వీడి భయం ఏంటి అంటే కనుక నా తండ్రికి నేను మహిమ కలిగిన జీవితాన్ని జీవిస్తున్నా లేదా, అది లోపల ఉండాలి. మొదటి మాట అంటాడు, ఎందుకు నువ్వు భయపడాలి తెలుసా? నువ్వు భయపడడానికి గల కారణం నీ నడతలో, నీ ప్రవర్తనలో నీ భయం ఉండాలి. ఎందుకు భయం ఉండాలి అంటే కనుక 17వ వచనం అంటాడు, ఇదిగో తండ్రి అని మీరాయనకు ప్రార్థించుచున్నారు. మీ ప్రార్థన చేస్తున్నప్పుడల్లా మీరు ఏం చెప్తున్నారో తెలుసా? తండ్రి అని చెప్తున్నారు. మీ ఫ్యామిలీ హెడ్ ఎవరో తెలుసా? మీ తండ్రి. ఇప్పుడు ఆయన హెడ్ కాబట్టి ఆయన ఎంత గరుడో, ఎంత మహిమ కలిగిన వాడో, ఎంత పేరు ప్రఖ్యాత కలిగిన వాడో, ఆ పేరు నిలబెట్టవలసిన బాధ్యత మీది. అందుకే మీరు ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు. దేవునికి మహిమ కలిగిన జీవితాన్ని మాత్రమే జీవించాలి. నేను ఎందుకు అలా జీవించాలంటే మీరు ఆయనను ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, ప్రార్థన చేస్తున్న ప్రతిసారి ఇదిగో నా తండ్రి అని పిలుస్తున్నారు. మీరు దేవుని ప్లీజ్ చేసేవారిగానే ఉండాలి కానీ దేవునికి అగౌరవమైన నామాన్ని తీసుకొచ్చడానికి ఎంత మాత్రం వీలేదు. అలా జీవించడానికి మీరు తండ్రి అని పిలవచ్చున్నారు కాబట్టి ఇష్టానుసారం జీవించడం వీలేదు అంటాడు. బైబిల్ గ్రంథం చూద్దామా? ఎన్నిసార్లు మనము ఆయన ఎలా పిలుస్తున్నాము, ఎన్నిసార్లు బైబిల్ గ్రంథంలో మాట్లాడుతుందో తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. 6వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, ఏమని? పరలోకమందున్న మా తండ్రి. అయ్యా మీరు ఏమని పిలుస్తున్నారు తెలుసా? పరలోకమందున్న మా తండ్రి అని పిలుస్తున్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనం. బైబిల్ చెప్తుంది, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి. ఆయన ఎవరో తెలుసా? పరలోకమందున్న తండ్రి. మీరు మోకరించినప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నారు? పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అని పిలుస్తున్నాడు. ఆ తండ్రికి మీరు ఏం తీసుకురాకూడదు? అగౌరవం తీసుకురాకూడదు. ఆ తండ్రికి మీరు ఏం తీసుకురాకూడదు? ఆయనకి ఇదిగో మహిమ కలిగిన జీవితాన్ని మీరు జీవించాలి కానీ ఆయన పేరు చెరపోయేటట్లుగా ఎంతమంది జీవించకూడదు. అలా జీవించకుండా ఉండాలంటే మీరు ఎట్లా గడపాలో తెలుసా? భయంతో గడపాలి. ప్రతి అడుగు దేవునికి మహిమ కలిగిన జీవితంగా ఉండేది ఉంటుందా లేదా అన్నట్లుగా బ్రతకాలి మీరు. ఎందుకు తెలుసా? మీరు ఏమని ప్రార్థన చేస్తున్నారంట? తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు.
మీరు ప్రార్థన చేసిన ప్రతిసారి తండ్రి అని పిలుస్తున్నాడు. ఆ తండ్రికి మహిమ కలిగిన జీవితాన్ని మీరు జీవించాలి. ఎన్నిసార్లు రాస్తాడో. మత్తయి సువార్త చూసాం కదా, 2 కొరింథీ రాసిన పత్రిక, రోమపత్రికలో కూడా చూడొచ్చు. రోమపత్రిక 8వ అధ్యాయము 15వ వచనం కనుక చూసినట్లయితే, పౌలు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం, ఏలైనగా మరలా భయపడేందుకు మీరు దాస్యపు ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మీరేమని పిలుస్తున్నారో తెలుసా? తండ్రి అని మీరు ఆయనను పిలుస్తున్నట్లుగా లేఖన భాగంలో చూస్తున్నాం. 2 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఆయన అంటాడు, ఇదిగో తండ్రి అనే మాట చూస్తున్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో మీరు ఏమని పిలుస్తున్నారంటే ఆయన్ని తండ్రి అని పిలుస్తున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, మనం గమనించినట్లయితే కనుక మీరు ఆయనను ఏమని పిలుస్తున్నారంటే తండ్రి అని పిలుస్తున్నారు. మీరు ఇప్పుడు పరలోకమున్న తండ్రికి వారసులయ్యారు. అగో పరలోకమున్న తండ్రికి పిల్లలయ్యారు, కుమారులు కుమార్తెలయ్యారు. మీ ప్రవర్తన ఎలా ఉండాలి అంటే కనుక ఆ తండ్రికి మీ ప్రవర్తన ద్వారా మహిమ కలిగే ప్రవర్తనలానే ఉండాలి. ఆ తండ్రికి మీ జీవితము బట్టి ఆయనకు ఘనత వచ్చేట్లుగానే ఉండాలే. కానీ ఎంత మాత్రము మీ ప్రవర్తన బట్టి ఆయన పేరు చెడిపోకుండా ఉండకూడదు. అలా చెడిపోకుండా ఉండకూడదు అంటే అలా దేవునికి మహిమ కలిగిన జీవితాన్ని మీరు జీవించాలంటే మీరు ఎలా గడపాలంటే భయముతో గడపాలి అన్నారు. ఇప్పుడు ఒకవేళ దేవుని భయం లేదనుకోండి, మనం ఇష్టానుసారంగా జీవిస్తున్నాం అనుకోండి, మనం నచ్చిన పద్ధతుల్లో మనం ప్రవర్తిస్తూ ఉన్నాం, మన ప్రవర్తనలో ఎంత మాత్రం పరివర్తన లేదు, మార్పులు లేవు, నడతలో ఎంత మాత్రం మార్పు లేదు. కానీ మోకరించినప్పుడల్లా ఏం చేస్తున్నాం? మనము పరలోకమందున్న మా తండ్రి అని చెప్తా ఉన్నాం. ఇప్పుడు అవమానము నీకు కాదు, అవమానము తండ్రికి అవమానం. చాలాసార్లు బయట వాళ్ళు ఏమని తెలుసా? ప్రార్థన చేస్తానికి ప్రార్థన చేస్తారు కానండి వీళ్ళ ప్రవర్తనలో నడతలో ఎంత మాత్రము మార్పు లేదు అంటారు. ఆ పేరు ఆ మాట్లాడిన మాటలు బట్టి నష్టము నీకు కాకపోవచ్చేమో, కానీ నిన్ను తన కుమారుడుగా మార్చుకున్న తండ్రి నామానికే అవమానం వస్తుంది. అందుకే ఏమన్నాడంటే నీ తండ్రికి అవమానము కలగకుండానట్లుగా, నీ తండ్రి నామము హెచ్చించబడినట్లుగా, నీ తండ్రికి మహిమ కలుగునట్లుగా నీ ప్రతి నడతో ఎలా కలిగి ఉండాలంటే భయము కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. 17వ వచనంలో మొదటి మాట మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రికలో 17వ వచనం అంటాడు, తీర్పు తెచ్చువాడు తండ్రి అని మీరు ఆయన ప్రార్థించుచున్నారు. సో బీ కేర్, జాగ్రత్తగా ఉండండి. మీరు ఆయన తండ్రి అని పిలుస్తున్నారు కాబట్టి తండ్రికి రావలసిన మహిమను ఆయనకు తీసుకురావాలి. కాబట్టి ప్రతి అడుగులోనూ మీరు ఎలా ఉండాలంటే భయముతో ఉండాలి అని చెప్పినట్టు చూస్తాం. అది మొదటి కారణం. రెండో కారణం మనం చూసినట్లయితే కనుక 17వ వచనంలోనే రెండో కారణం చూస్తే ఆయన స్వభావం లేదా దేవుని స్వభావం చెప్తాడు. ఏం స్వభావం అంటే అయింది? పక్షపాతము లేకుండా క్రియను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు. రెండో కారణం చెప్తున్నాడు, పక్షపాతము లేకుండా క్రియను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు. ఇది దేవుని స్వభావం అండి. ప్రతివానికి ఆయన తీర్పు తీరుస్తాడు. అందుకని భయం ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా తీరుస్తాడంట? పక్షపాతము లేకుండా తీరుస్తాడు. నీ ప్రవర్తన దేవుని చేత ఎవాల్యుయేట్ చేయబడుతుంది. నీ ప్రవర్తన సరిగ్గా ఉందో లేదో దేవుడు ప్రతిరోజు దానిని పరీక్షిస్తున్నాడు, ఇవాల్యుయేట్ చేస్తున్నాడు. ప్రతి వానికి తీర్పు తీరుస్తున్నాడు. నువ్వు తీర్పు తీర్చబడతావని గుర్తెరిగి దేవుని స్వభావం అని గుర్తించిన నీవు నీ ప్రతి నడకలోనూ ప్రతి ప్రవర్తనలోనూ ఎలా ఉండాలి తెలుసా? భయంతో ఉండాలి. మీరు అడగొచ్చు, నేను ఎందుకండి క్రైస్తవ జీవితం జీవిస్తున్నాను, నేను ప్రతిరోజు దేవునికి భయపడాలి అంటే కనుక బికాస్ మొదటి కారణము మీరు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే మోకరించి పరలోకమందున్న నా తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు. అలా ప్రార్థన చేయడం ద్వారా ప్రజలకు అర్థమైపోయింది మీరు దేవుని పిల్లలు అని. దేవుని పిల్లలు దేవుని యొక్క స్వభావాన్ని రిజంబుల్ చేసినట్లుగా దేవుని స్వభావాన్ని ఆ పోలికను అట్లే జీవించాలి. కానీ ఎంత మాత్రం వ్యతిరేకంగా జీవించడానికి వీళ్ళు
లేదు. ప్రైమ్ మినిస్టర్ కొడుకులానే మాట్లాడాలి. ఊర్లో పిల్లల్లాగా మాట్లాడితే ఎంత మాత్రం కుదరదు. నష్టము ప్రైమ్ మినిస్టర్ కొడుకు ఎంత మాత్రం లేదు. పిల్లల మీకు వినాలి వాక్య భాగం. మీరు తండ్రి అని పిలువబడుతున్నారు కాబట్టి మిమ్మల్ని బట్టి దేవుని మహింపరచబడాలి, ఎంత మాత్రం దేవుడు అవమానపరచకూడదు. అందుకే మీరు ఎట్లా ఉండాలి? ప్రతి నడకలో భయంతో. రెండోగా అంటున్నాడు ఆయన, అంటే 17వ వచనంలో, పక్షపాతం లేకుండా క్రియను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చేవాడు తండ్రి. మీ తండ్రి ఎవరు ఉంటే కనుక ఆయనకి ఇవ్వబడిన అధికారం ఏంటంటే కనుక, ఆయన దేవుని స్వభావం ఏంటి కనుక ప్రతి వారికి ఆయన తీర్పు తీరుస్తాడండి. ఎవరిని విడిచిపెట్టి దేవుడు కాదు. ఎట్లా తీర్పు తీరుస్తాడు? క్రియను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇంకెట్లా? పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తాడు. వినాలి జాగ్రత్తగా. ఇందులో ఒక మంచి మాట రాశాడు, పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తాడు. వింటున్నారు కదా? ఇప్పుడు లోకంలో రెండు గుంపుల ప్రజలు ఉన్నారు. ఒకటి తండ్రిని నా తండ్రి అని పిలిచే పిల్లలు, రెండోది తండ్రి కాని వాళ్ళు, ఆయనకి ఎట్లాగూ తండ్రి అవకాశము లేదు. అంటే రెండు గుంపులు, ఒకటి క్రైస్తవులు, రెండోది క్రైస్తవులు కానివారు. క్రైస్తవులు కానివారు పరలోకం ఆయన ఏమని పిలవలేరు? తండ్రి అని పిలిచే అధికారము, అర్హత వారికి ఎంత మాత్రము లేదు. కానీ దేవునికి ఉన్న స్వభావం ఏంటో తెలుసా? పక్షపాతము లేకుండా తీర్పు తీరుస్తాడు. నాకైనా పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తాడు. క్రీస్తుని ఎరగని వారినైనా పక్షపాతం లేకుండానే తీర్పు తీరుస్తాడు. వినాలి జాగ్రత్తగా. ఆయన ఎంత ఆధిక్యత కలిగిన వాడు అంటే కనుక, ఆయనకున్న స్వభావం ఏంటి అంటే కనుక, తన పిల్లలను పక్షపాతం లేకుండానే తీర్పు తీరుస్తాడు. తన పిల్లలు కాని వారిని కూడా పక్షపాతం లేకుండానే తీర్పు తీరుస్తాడు. అంటే ఒకవేళ నేను పాపం చేస్తే కనుక, అయ్యో నా కుమారుడే కదా పాపం చేసింది అని దాన్ని ఓవర్లుక్ చేసే దేవుడు ఎంత మాత్రం కాదు. దాన్ని ఎంత మాత్రం సహించి, సర్లే పాపం చేస్తే చేసేళ్లే, చేస్తుంది నా కుమారుడే కదా అని విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రం కాదు. పాపానికి మొదటి విషయం, ఆయన ఎంత మాత్రం నువ్వు చేస్తున్న పాపమును ఓవర్లుక్ చేయడు. బికాస్ నువ్వు ఆయనకు కుమారుడే ఎంత మాత్రాన. ఎందుకు అంటే కనుక ఆయన స్వభావం ఏంటి అంటే కనుక, పక్షపాతం లేకుండా తీర్పు తెచ్చేవాడు. అంతే కదా? ఇప్పుడు మా ఇంట్లో ఉన్న రిని ఉందనుకోండి, ఏం తప్పు చేసినా కానీ నేనేం చెప్తాను సరే కానీ అంటాం. కానీ అదే తప్పు పక్కన వాడు పిల్ల చేస్తే అట్లా ఎందుకు చేయాలి అని మనం స్టార్ట్ చేయడం ప్రారంభిస్తాం. ఎందుకని అంటే తెలుసా? మనకొక న్యాయము, వాళ్ళకొక న్యాయం. ఇక్కడికి వస్తే, దేవుడి దగ్గరికి వస్తే అట్లా ఎంత మాత్రం లేదు. ఆయన ఎట్లాంటి వాడంట? పక్షపాతం లేకుండా తీర్పు తెచ్చేవాడు. నీవు ఆయనను తండ్రి అని పిలుస్తున్నావు అంటే అర్థం తెలుసా? నువ్వు ఆయన కుమారుడు, కుమార్తె. ఒకవేళ పొరపాటు ఎప్పుడైనా పాపం చేస్తే కనుక, నీ ఎంత మాత్రం ఆయన నా కుమారుడే కదా పాపం చేసింది, నా కుమార్తె కదా పాపం చేసింది అని ఆయన ఓవర్లుక్ చేసే దేవుడు కాదు. సర్లే ఈసారి క్షమిద్దాము అని చెప్పే దేవుడు ఎంత మాత్రము కాదు. అది మొదటి విషయం. అందుకే ఆయన స్వభావం ఏంటంటే పక్షపాతం లేకుండా తీర్పు తీర్చువాడు అని మనకు అర్థం అని బైబిల్ మాట్లాడుతుంది. రెండో విషయం మీరు గమనించాలి. ఇందులో నిజంగానే పక్షపాతం లేకుండానే తీర్పు తీర్చువాడు, సందేహం లేదు. అయితే నీకు తీర్పు తీరుస్తుంది, రక్షించబడని వారికి తీర్పు తీస్తున్న తీర్పులో వ్యత్యాసం ఉంది. వారినేమో పరలోకం వెళ్ళాలా, నరకం వెళ్ళాలా అని నిర్ణయించడానికి తీర్పు తీరుస్తున్నాడు. నీకేమో బహుమతులు ఎంత ఇవ్వాలో దాని కొరకు తీర్పు తీరుస్తున్నాడు. మంచి దేవుడు ఆయన. నువ్వు ఎందుకు భయపడుతూ నిరంతరం గడపాలి అంటే మొదటి కారణం మనం చూసాము. నువ్వు మోకరించినప్పుడల్లా ఆయన ఏమని చెప్తున్నావు అంటే తండ్రి అని చెప్తున్నావు. ఆ తండ్రికి తీసుకురావాల్సిన పేరు ఖచ్చితంగా నువ్వు తీసుకురావాలి. అందుకే తీసుకురావాలని నువ్వు భయంతో గడపాలి. మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే కనుక, ఆయన పక్షపాతం లేకుండా తీర్పు తెచ్చేవాడు. నువ్వు తప్పు చేసిన ఒప్పుకోడు. ఆయన ఓవర్కమ్ చేసేవాడు కాదు, ఓవర్లుక్ చేసే దేవుడు కాదు. ఆయన అంత మాత్రము చూసి సహించే దేవుడు అంత మాత్రం కాదు. రక్షించబడిన వారు పాపం చేసినా కానీ దానికి చూసి క్షమించే దేవుడు ఎంత మాత్రము కాదు. అంత మాత్రమే కాదు, నేను తీర్పు తీరుస్తున్నప్పుడేమో నేను శిక్షించడానికి తీర్పు తీర్చట్లేదు. వాళ్ళ తీర్పు తీరుస్తున్నప్పుడైతే ఖచ్చితంగా శిక్షించడానికే తీర్పు తీరుస్తున్నాడు. వీళ్ళరా శిక్షించట్లేదు కాబట్టి నువ్వు ఇష్టానుసారంగా జీవించమని అర్థం కాదు. నువ్వు ఎలా జీవించమని బైబిల్ చెప్పింది? 1:17 భయముతో జీవించు, భయముతో జీవించు. ఆయన తీర్పు తీర్చువాడని ఎన్ని వచనాలు ఉన్నాయో. 1 కొరింథీ రాసిన పత్రిక 3:10-15 ఆయన తీర్పు తీర్చువాడు అంటాడు. 2 కొరింథీ రాసిన పత్రిక
రెండవ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము చూస్తారా? 2 కొరింథీ పత్రిక చూడండి. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచ్చిన, కావున దేహమును విడిచెను ఆయనకి ఇష్టమై ఉండవలెనని మిగిలి అపేక్షించిన, ఎందుకనగా తాను జరిగించిన క్రియ చొప్పున అవి మంచివైన సరే చెడ్డవైన సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. న్యాయపీఠం ఎదుట ప్రత్యక్ష కావాలను. లేదా మీరు ఎందుకని భయముతో గడపాలి అంటే కదా, భయంతో జీవించాలంటే భయంతో గడపాలి. మీరు నడత భయంతో ఎందుకు ఉండాలి అంటే తెలుసా? మొదటి కాలం ఆయన తండ్రిని పిలుస్తున్న, రెండో కాలము పక్షపాతం లేకుండా ఆయన వారి యొక్క క్రియలు బట్టి దేవుడు తీర్పు తెచ్చేవాడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా భయముతోనే జీవించాలి. ప్రకటన గ్రంథంకి రండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం, బహుశా 22వ అధ్యాయము 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చినాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చినకు నేను సిద్ధపరిచే జీతం నా ఇద్దరం ఉంది. అంటే అర్థం తెలుసా? దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. నీ క్రియలు, నీ యొక్క ప్రవర్తన, నీ ఆలోచన, నీ పరిశుద్ధతను దేవుడు తీర్పు తీరుస్తాడన్న భయముతో జీవించాలి. అమ్మో ఈ పని చేస్తున్నాను, దేవుడు తీర్పులో తక్కువైపోతానేమో, నా పని ఎలా ఉంది అని ఆలోచన చేస్తూ నీ జీవితాన్ని గడపాలి అంటున్నాడు. ఇష్టానుసారంగా జీవించడానికి వీలేదు. వాని క్రియల చొప్పున నేను తీర్పు తీరుస్తానన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం అంటాడు, పక్షపాతము లేకుండా. ఎట్లా అంట? పక్షపాతము లేకుండా క్రియను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చువాడు. నేను ఆయన కుమారుడు ఎంత మాత్రాన ఎంత మాత్రం విడిచిపెట్టాడు, నాకు కూడా తీర్పు తీరుస్తాడు. నాకు ఎందుకు తీర్పు తీరుస్తాడంటే పరలోకంలో నాకు ఇవ్వబోయే బహుమతి తగ్గించడానికి, నా పని నిలిచిందా నిలవలేదని అని జడ్జ్ చేయడానికి మాత్రమే. రక్షించబడిన వారికి ఎందుకు తీర్పు తీరుస్తున్నాడంటే నరకంలో పంపించడానికి. అలాని నా క్రియలు సరిగ్గా ఉన్నాయో ప్రతిరోజు నేను భయముతో గడపాలి అనే మాట చూస్తున్నాను. భయముతో గడపాలి. మొదటి కారణం నేను ఎందుకు భయముతో గడపాలి ప్రతిరోజు అంటే, నేను ఆయన ఏమని పిలిచానంటే తండ్రి అని పిలుస్తున్నాను, తండ్రి అని ప్రార్థన చేస్తున్నాను, అందుకని నేను భయముతో ఉండాలి. అంతే కదా, నా తండ్రి పేరుని చెరగొట్టకూడదు కదా. రెండవ కారణం ఏంటి అంటే కనుక, పక్షపాతం లేకుండా వాని క్రియను బట్టి ప్రతివానికి తీర్పు తెచ్చేవాడు. ఆయన ఎంత మాత్రము విడిచిపెట్టాడు. కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, పాపం యొక్క కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి కాబట్టి నువ్వు జాగ్రత్తగా భయముతో గడపాలి అన్నాడు. మూడో కారణం కనుక చూద్దామా? మూడో కారణం చూడండి. మూడో కారణం 17వ వచనం 1వ అధ్యాయం మొదటి పేతురు రాసిన పత్రిక, పక్షపాతం లేకుండా క్రియను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. మూడో కారణం ఏంటంటే మీరు ఇక్కడ పరదేశులు. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మీరు ఇక్కడ కొంతకాలమే ఉండబోతున్నారు, అందుకు భయంతో ఉండాలి. మీరు కొంతకాలం ఇక్కడ ఉండబోతున్నారు, అందుకే మీరు భయంతో ఉండాలి. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఏంటి ఆ ప్రణాళిక అంటే కనుక, ఇక్కడికి మీరు ఎట్లా వచ్చారంట? పరదేశులుగా వచ్చారు. కొంతకాలం మాత్రమే జీవించడానికి వచ్చారు మీరు, కాబట్టి మీరు చాలా భయంతో ఉండండి. ఒక రోజున మరలా మీరు అక్కడికి వెళ్ళిపోతారు. ప్లీజ్ భయంతో ఉండండి మీరు. పేతురు తన ఉత్తరం రాస్తూ ఉంటాడు, మీరు భయంతో ఎందుకు బ్రతకాలి? మూడో కారణం ఏంటంటే, మీరెవరు అంటే ఇక్కడికి పరదేశులండి. ఇక్కడికి టెంపరీగా ఉండటానికి వచ్చారు. ఇక్కడ కొద్ది కాలం మాత్రమే మీరు ఉండబోతున్నారు. పేతురు రాసిన 2వ పత్రిక 11వ వచనం చూడండి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాలను విసర్జించి అంటాడు. అదే శరీరాశలను విసర్జించి. అయ్యా మీరు ఎవరంటే ఇక్కడికి పరదేశులు, మీరు ఎవరంటే ఇక్కడికి యాత్రికులు. కాబట్టి ఆత్మకు శరీరాశలకు పోరాటం ఉందయ్యా. ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను ఏం చేయాలి? మీరు విసర్జించాలి. ఎందుకు తెలుసా? మీరు భయంతో ఉండాలి. బికాస్ నువ్వు ఇక్కడికి ఎట్లా వచ్చావంటే జస్ట్ టెంపరీగా కొంతకాలం జీవించడానికి మాత్రమే వచ్చావు. దాన్ని ఏమని చెప్పిందంటే బైబిల్, పరదేశులను యాత్రికులు అని చెప్పింది బైబిల్. పరదేశులను యాత్రికులు అని చెప్పింది బైబిల్. మీరు పరదేశులను యాత్రికులు కాబట్టి మీరు ఎట్లా బ్రతకాలి? మీ నడత, మీ ప్రవర్తన, మీ ఆలోచన అన్నీ భయముతో ఉండాలి.
బికాస్ నేను నా యాత్రను ముగించుకున్న తర్వాత నేను మరలా నా తండ్రి ఇంటికి వెళ్ళిపోబోతున్నాను. వెళ్ళినప్పుడు నా తండ్రి నన్ను లెక్క అడుగుతాడేమో అన్న భయంతో ఉండాలి. నేను ఎందుకు భయంతో ఉండాలి? మూడో కారణం ఏంటంటే కనుక నేను జస్ట్ టెంపరీగా ఇక్కడ ఉండడానికి, కొంతకాలం ఉండడానికి మాత్రమే వచ్చాను. పౌలు రాస్తూ ఉంటాడు ఆ మాటకు అర్థము. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో అంటాడు, 3వ అధ్యాయం 20వ వచనంలో, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ ఉండు ప్రభువైన యేసుక్రీస్తు రక్షకు నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. నీ పరిస్థితి ఇక్కడ కాదండి. జస్ట్ ఇక్కడ నువ్వు ఎట్లా వచ్చావు? యాత్రికుడుగా, పరదేశిగా వచ్చావు. నువ్వు ఒక రోజు తిరిగి మరలా నీ తండ్రి ఇంటికి వెళ్ళిపోతున్నావు. అప్పుడు ఎందుకని నీ పరిస్థితి ఇక్కడ లేదు, అది పరలోకంలో ఉంది. వెళ్ళిపోతావు తిరిగి. నువ్వు బ్రతికున్న ఇక్కడ కొద్ది కాలం మాత్రం పోతున్నావు. నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళబోతున్నావు కాబట్టి నువ్వు ఎట్లుండో తెలుసా? భయముతో ఉండాలి. మీరు హెబ్రీయుల రాసిన పత్రిక రండి, ఇంకొక మాట చూపిస్తాను. హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయము 9-10 వచనాలు. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానం సమాన వారసులు ఇస్సాకు యాకోబు వారును గుడారములో నివసించు, ఎందుకని అన్ని జనుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దాన దేశంలో పరవాసులు ఎలాగనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచున్నాడను. అబ్రహాం దేనికి ఎదురు చూచాడంట? ఆ పునాదుల పట్టణం ఎదురు చూచాడు. ఎందుకు తెలుసా? అబ్రహాం తెలుసు నేను ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది తెలుసా? యాత్రికుడుగాను పరదేశిగాను వచ్చాను, కొంతకాలం ఇక్కడ ఉండటానికి వచ్చాను. అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఎట్లుండాలి? భయముతో ఉండాలి కదా. ఎందుకని తిరిగి నేను ఆ దేశం వెళ్ళిపోతాను తెలిసిన నేను ఆ దేశంలో వెళ్ళిన తర్వాత ఒకవేళ కనుక ఆ దేశంలో వెళ్ళిన నేను ఆ దేశానికి హక్కుదారులో కాదో నేను గమనించుకోవాలి. ఆ దేశానికి నాయకుడైన రాజు అయిన ఆ దేవుడు ఒకవేళ కనుక ఇక్కడ నేను సరిగ్గా ప్రవర్తించకపోతే, నా ప్రవర్తన, నా ప్రణాళికలు, నా ఆలోచనలు భయంతో లేకపోతే కనుక ఆ దేశానికి తిరిగి నన్ను రాణిస్తాడో రానియడో అన్న భయంతో బ్రతకాలి కదా. నేను మనిషికి లోపించింది తెలుసా? భయం లోపించింది. ఎందుకు లోపించింది అంటే అతను మర్చిపోయిన విషయం ఏంటంటే ఈ లోకానికి ఎట్లా వచ్చాను? యాత్రికుడుగాను పరదేశుడుగాను వచ్చాననే విషయం మనిషి మర్చిపోయి 13 వచ్చినారండి. వీరందరూ ఆ వాగ్దాన హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 13 వచ్చినాం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలములు అనుభవించకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. వారు ఏమని ఒప్పుకున్నారు తెలుసా? మేము ఈ భూమికి పరదేశులము, యాత్రికులము. మనం ఎంతకాలం నిలబోతున్నాం? జస్ట్ మ్యాక్సిమం 70, 80, 90. బాగా బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇంకా బాగా తిన్నారనుకోండి, మంచిగా డబ్బులు హాస్పిటల్ అనుకోండి, మ్యాక్సిమం టికెట్ రేటు 100 సంవత్సరాలు వేసుకోండి. ఎప్పటికైనా కానీ ఏ రోజైనా కానీ మీరు ఎన్ని సంవత్సరాలు బ్రతికినా కానీ ఈ లోకం నుంచి ఒక రోజు ప్యాకప్ అవ్వాల్సిందే, వెళ్ళిపోవాల్సిందే అక్కడికి. అందుకే ఈ లోకానికి ఎట్లా వచ్చామంట? పరదేశులము యాత్రికులమే వచ్చాం అన్న ఆలోచన నీకు ఉండాలి. భయంతో గడపాలి. అందుకే అన్న ఆలోచన నీకు వస్తున్నప్పుడు నీకేమని అనిపిస్తుంది అంటే ఒకరోజు నేను ఎట్లాగో అక్కడికి వెళ్ళిపోవాలి కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళిపోయినప్పుడు ఆయన నన్ను చేర్చుకుంటాడో చేర్చుకోడో కాబట్టి నేను నా క్రియలు బట్టి ఇక్కడ జీవించిన విధానం బట్టి ఆయన నన్ను చేర్చుకుంటున్నాడు కాబట్టి పేతురు రాస్తున్నాడు అంటాడు 1వ అధ్యాయం 17వ వచనంలో, భయముతో గడపండి, భయముతో గడపండి. పేతురు ఇంకొక మాట రాశాడు. 2వ పేతురుకు రండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5-8 వచ్చినారు. ఏదైనగా పూర్వము నుండి ఆకాశం ఉండిననియు నీళ్ళలో నుండి నీళ్ళ వల్ల సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. అంతేనా? 6వ వచనం. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించాను. మీకు తెలుసు కదా జలప్రలయం వచ్చిందంట. ఇప్పుడు నోవాహు కాలంలో జలప్రలయం వచ్చింది, భూమి అంతా నశించిపోయారు. అయితే ఇప్పుడును ఆకాశమును భూమిని భక్తిహీన తీర్పు నాశనం జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలవజేయబడినదై అదే వాక్యం వలన భద్రము చేయబడుచున్నది. అప్పుడైతే మనుషులు భూమి మీద జీవించిన వారంట జలప్రలయం చనిపోయారంట. రాబోతున్న కాలంలో మనిషి అగ్ని చేత కాల్చబడతాడు. దానికి దీనికి డిఫరెన్స్ అంతే. అప్పుడేమో నీళ్ళలో చనిపోయారు, ఇప్పుడేమో అగ్నితో కాల్చబడి చంపిపోతారు. ఎందుకు తెలుసా? అప్పుడు మనిషి భూమికి పరదేశిని యాత్రికుడు మర్చిపోయాడు, వాడి ఇష్టానుసారంగా జీవించాడు, దేవుడు శిక్షించాడు. ఇప్పుడు కూడా మనిషి దేవుడు
మనిషిని ఈ లోకానికి పరదేశిగాను యాత్రికుడు పంపించే విషయం మర్చిపోతున్నాడు. వాడు ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. అప్పుడు నీళ్ళలో చనిపోయాడు, ఇప్పుడేమో అగ్ని చేత కాల్చబడి చనిపోతాడు. అంతే వ్యత్యాసం. అందుకే నువ్వు భయం ఉండాలన్నాడు. నీకేం భయం ఉండదో తెలుసా? నేను ఈ లోకానికి యాత్రికుడుగాను పరదేశిగాను వచ్చాను, ఒక రోజు తిరిగి నేను వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళిపోయినప్పుడు నన్ను పంపించిన ఆయన నన్ను చేర్చుకుంటాడా లేదా అన్న భయమును ఉంటే అనకంట నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉంటుంది అన్నాడు. నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉంటుంది అన్నాడు. పిల్లలు మనిషి ప్రవర్తన ఎప్పుడు సరిగ్గా ఉండదో తెలుసా? ఎప్పుడైతే భయం ఉండదో అప్పుడు మాత్రమే మనిషి ప్రవర్తన సరిగ్గా ఉండదు. పేతురు సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఉంటాడు, నువ్వు దేవునికి భయపడాలి. నేను ఎందుకు దేవునికి భయపడాలి అంటే మొదటి కారణం నువ్వు తండ్రిని, నువ్వు పరలోకం నా తండ్రిని తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు, మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే అయితే 17వ వచనం అంటాడు, ఆయన ఎంత మాత్రము పక్షపాతం లేకుండా తన క్రియలు బట్టి తిరుపతి తెచ్చేవాడు కాబట్టి భయపడాలి. మూడోది ఏంటంటే, అయ్యా ఈ లోకంలో నువ్వు ఎట్లా ఉన్నావంటే పరదేశిగాను యాత్రికగాను కొంతకాలం ఉండడానికి వచ్చావు కాబట్టి నువ్వు ఒక తిరిగి వెళ్ళిపోతావు. తిరిగి వెళ్ళిపోయినప్పుడు ఆయన నేను చేర్చుకుంటాడా లేదా అన్న భయంతో ఇక్కడ బ్రతికితే అక్కడ నుంచి చేర్చుకుంటాడు, లేకపోతే నేను ఆయన చేర్చుకోడు. మరి ఎక్కడికి పంపిస్తాడు? నరకానికి పంపిస్తాడు. అందుకే భయంతో ఉండాలి అన్నాడు. అందుకే నీకు భయంతో ఉండాలి అన్నాడు. పేతురు 2వ పత్రిక రండి, 3వ అధ్యాయం కిందకు వచ్చిన చదువుదాం. 3వ అధ్యాయం కింద వచ్చిన 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చినాం. ఆ దినము ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోను. ఇట్స్ ఫ్యాక్ట్. భూమి దాని మీద ఉన్న కృత్యములు ఏమైపోతాయంట? కాలిపోతాయి. నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. నేను భూమి దాని మీద కృత్యములన్నీ కాలిపోతున్నప్పుడు భూమి మీద ఏం సమకూర్చుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ నువ్వు ఎంత సమకూర్చుకున్నా ఏం చేసుకున్నా భూమి దాని కృత్యములు కాలిపోతాయి. కాబట్టి నువ్వు సంపాదించిన సంపద అంత ఏమైపోద్ది? కాలిపోద్ది. మంచి పేరు సంపాదించుకున్నావు అనుకోండి, భూమి మీద ఉన్న ప్రతి మనిషి అగ్ని చేత కాల్చబడినప్పుడు ఆ పేరు ప్రస్తావించేవాడు ఎవడున్నాడు? ఎవరైనా పేరు ప్రస్తావించేవాడు ఉంటే నువ్వు పేరు సంపాదించుకోవడంలో లాభం ఉంది. ఒకవేళ కనుక ఇప్పుడు భూమి మీద సమస్త కృత్యములు కాలిపోతే ఆ పేరు గురించి మాట్లాడేవాడు లేకపోతే పేరు సంపాదించుకుంటే ఏంటి, సంపాదించుకోకపోతే ఏంటి? ధనం సంపాదిస్తే ఏంటి, సంపాదించకపోతే ఏంటి? బ్యాంకులో ₹1,00,00,000 వేసి SBI బ్యాంక్ కూడా కాలిపోయింది అనుకోండి, దానివల్ల వచ్చిన లాభం ఏంటి? దానివల్ల వచ్చిన మేలేంటి నీకు? ఇంకా చూస్తారా 10వ వచనంలో, ఆ దినము ఆకాశం మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. పంచభూతముల మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోను, ఇవన్నీ ఇట్లో లయమైపోను. కనుక ఆకాశం రవులుకొని లయమైపోనట్టు పంచభూత వేండ్రముతో కరిగిపోనట్లు దేవుడు దినపు రాకమునుపు, బైబిల్ చెప్తుంది, ఆ దినము రాకమునిపే నువ్వేం చేయాలంటే కనుక జాగ్రత్తగా భయంతో బ్రతుకయ్యా. బికాస్ నువ్వెవరు అంటే కనుక ఈ లోకానికి యాత్రికుడువును పరదేశివి. జాగ్రత్తగా బ్రతుకు, భయంతో బ్రతుకు. మరలా తిరిగి నేను అదే పునాదులైన పట్టణమైన పరలోకానికి నూతనేశ్వరముకి వెళ్ళిపోవాలని నీ మనస్సులో ఆలోచన చేస్తూ నీ నడత, నీ ప్రణాళిక, నీ ప్రవర్తనలో భయము కలిగి బ్రతుకు. ఇలా మనిషి ఎప్పుడు భయం మర్చిపోతాడు తెలుసా? అక్కడ దేవుడు మనిషి ఎప్పుడు మర్చిపోతాడు తెలుసా? దేవుడు అంటే మనిషికి భయం లేనప్పుడే మనిషి దేవుని మర్చిపోతాడు. మనిషి ఎప్పుడు పాపం చేస్తాడో తెలుసా? ఎప్పుడైతే దేవుడు చూస్తున్నాడని భయం లేనప్పుడే పాపం చేస్తాడు. ఎగ్జామ్ పెట్టండి, మీ పిల్లలు చెప్పండి, ఇప్పుడే వస్తా 10 నిమిషాలు ఆఫీస్ రూమ్ వెళ్ళి వస్తున్నా అని. మీరు కూర్చోబెట్టిన స్థలంలో పొరపాటు కూడా ఉండడం. బికాస్ మీరు చూస్తున్నారన్న భయం వాడికి ఏమైంది లేదు. ఆడికి కాపీ కొట్టడం రాకపోయినా కాపీ కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఎంత అల్టిమేట్ అయిపోద్ది, మ్యాక్సిమం పీక్ వెళ్ళిపోతారు. నోట్స్ తీయడం మాత్రమే కాదు, అవసరమైతే కనుక ప్రింట్అవుట్ కూడా చేస్తారు. బికాస్ నువ్వు లేవున్నప్పుడు. అదే నువ్వు ఉన్నావు అనుకోండి, వాడు ఎంత యాక్టింగ్ చేస్తుంటాడో. నీకు భయం ఉండాలి. ఈ పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతావన్న భయం ఉండాలి. ఈ లోకానికి పరదేశి యాత్రికుడు ఉన్న భయం ఉండాలి. అప్పుడు నీ ప్రవర్తన నడక సరిగ్గా ఉంటుంది అన్నాడు. లేకపోతే అందుకే కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం అంటాడు, నువ్వు పైన వాటిని వెతుకుడు కానీ భూ సంబంధమైన వాటిని మీ మనసు ఉంచొద్దు. ఎందుకంటే కనుక పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో కాలిపోతాయి. అందుకే నువ్వు ఇప్పుడు దాని గురించి ఆలోచన చేస్తూ అక్కడికి వెళ్ళాలని ఆలోచించి, నా పరిస్థితి అదే ఆలోచించి, నేను వెళ్ళే స్థలం అదే ఆలోచించి, నేను నూతనమైన ఎరిశ్లేమని ఆలోచించి, అప్పుడు ఈ లోకంలో యాత్రికుగాను పరదేశిగా ఉన్న నీవు అక్కడికి వెళ్ళాలి. కాబట్టి అక్కడ వెళ్ళినప్పుడు ఆయన నన్ను చేర్చుకుంటాడా లేదా అన్న భయముతో బ్రతుకుతామన్నాడు.
ఇలా 70 సంవత్సరాలు ఇక్కడ జీవించిన తర్వాత పొరపాటున పరలోక పట్టణానికి వెళ్ళడానికి అర్హత కోల్పోతే దానికంటే దారుణమైన విషయం ఎంత మాత్రం ఉండదు. అందుకే నేను అక్కడికి చేరాలి కాబట్టి అక్కడికి చేరడానికి కావాల్సిన అర్హత నేను సంపాదించుకున్న నేను ఆ అర్హత రక్షణ, ఆ అర్హత సంబంధించి నేను రక్షణలో కొనసాగునట్లుగా నేను ప్రతి అడుగు ఎట్లా ఉండాలి అంటే భయముతో ఉండాలి అన్నాడు. నేను మాట మాట్లాడుతున్నప్పుడు దేవుడు వింటున్నాడన్న భయం ఉండాలి. ప్లీజ్, నువ్వు చూస్తున్నప్పుడు నేను చూస్తున్నది దేవుడు గమనిస్తున్నాడన్న భయం నీకు ఉండాలి. ఒకవేళ భయం లేకపోతే ఏది పడితే చేస్తాం, ఒకవేళ భయం లేకపోతే ఏది పడితే మాట్లాడతాం, భయం లేకపోతే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతాం, భయం లేకపోతే ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తాము. ఇష్టం వచ్చినట్లు జీవిస్తాం. ఈరోజు వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. 1వ అధ్యాయం 17వ వచనము పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూసాం. ఏమన్నా తెలుసా? పక్షపాతం లేకుండా క్రియను బట్టి ప్రతివాడు తీర్పు తెచ్చేవాడు, ప్రతివాడిని తీర్పు తెచ్చేవాడు తండ్రి అని మీరు ఆయన ప్రార్థన చేయించినారు కనుక మీరు పరిశుద్ధులు ఉన్నంతకాలం భయముతో గడపాలి. ఇప్పుడు మీరు గమనించాలి, ఇందులో భయంతో గడపాలనేది ప్రాముఖ్యమైంది. ఎట్లా? ప్రతి ప్రవర్తన నడకలో భయంతో గడపాలి. నేను ఎందుకు భయంతో గడపాలి? మొదటి కారణము, మీరు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఎవరు పిలుస్తున్నారు? తండ్రి అని పిలుస్తున్నారు, మొదటి కారణము. రెండో కారణం, పక్షపాతం లేకుండా ఆయన పక్షపాతం లేకుండా క్రియను బట్టి ప్రతివానికి తీర్పు ఇచ్చేవాడు కనుక భయం ఉండాలి. మూడోది ఏంటంటే కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలం భయముతో గడుపులి. పరదేశులై ఉన్నంత కాలం అంటే అర్థం తెలుసా? మరొక మాటలో ఏమి చెప్తున్నాడంటే కనుక మీరు భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం ఎట్లుండాలంటే భయంతో ఉండాలి. ఒక పీరియడ్ ఇవ్వాల. అది నువ్వు ఫిబ్రవరి అంతా భయంతో బతుకు, మార్చిలో ఇష్టం జీవించా. క్రైస్తవ జీవితం అట్లా ఎంత మాత్రము కాదు. క్రైస్తవ జీవితానికి ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటి తెలుసా? భూమి మీద ఉన్నంత కాలము భయముతో గడపాలి, జీవించినంత కాలము భయముతో గడపాలి. 20 days భయంతో గడపడం కాదు, 30 days భయంతో గడపడం కాదు, ఒక నెలంతా భయంతో గడపడం కాదు, సీజన్ అంతా భయంతో గడపడం కాదు, 2016 భయంతో గడపడం కాదు. బ్రతికినంత కాలం, భూమి మీద బ్రతికినంత కాలం భయముతో గడపాలి అనే వాక్యభావం చూస్తున్నాం. ఒక సెంటెన్స్ చదివి నేను ముగిస్తాను. నిర్గమాకాండముకు రండి. నిర్గమాకాండముకు వద్దాం. 12వ అధ్యాయం బహుశా. నిర్గమాకాండము 19వ అధ్యాయం. 19వ అధ్యాయం నేను చదువుతాను, మీరు చూడాలి. ఒక్కొక్క పదం బాగుంటుంది, చూడండి. 10వ వచనం. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధంగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీద దిగొచ్చును. నీవు చుట్టూ ప్రజలను మేరను ఏర్పరిచి, మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాన్ని అంచులను ముట్టవద్దు. భద్రం సుమి, ఈ పర్వతం ముట్టు ప్రతి వానికి మరణ శిక్ష తప్పక విధించబడవలెను. 13వ వచనం. ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు. ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను లేక పొడవబడవలెను. మనుషుడు గాని మృగము గాని బ్రతకూడదు. బురధ్వని చేయనప్పుడు వాడు పర్వతం యొద్దకు రావలెను. 14 వచ్చినప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగివచ్చి, ప్రజలు పరిశుద్ధపరచగా వారు తమ బట్టలు ఉతుకొని, అప్పుడు 3వ నాడు సిద్ధంగా నుండి ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పాను. 16 వచ్చిన 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులను, సాంద్ర మేఘము, బూరం యొక్క మహాధ్వని కలగా పాలెంలోని ప్రజలందరూ వణికిరి. ఎందుకు తెలుసా? ఈ 16వ వచనం ఏం చెప్తుందంటే 17వ వచనంలో మోషే పాలెం నుండి ప్రజలను, లేకపోతే 15వ వచనం, 3వ నాడు సిద్ధంగా నుండి పురుషులు స్త్రీ కొడకూడదు. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములను, మెరుపులను, సాంద్ర మేఘమును, బూర యొక్క మహాధ్వని కలగగా, అంటే యెహోవా పర్వతం పైకి దిగి వచ్చారంట. అప్పుడు ఏం చేశారంటే పాలెంలో ప్రజలందరూ వణికిరి, భయపడ్డారు. బికాస్ దేవుడు పర్వతం పైకి దిగి వచ్చారు. నా చివరి ప్రశ్న, యెహోవాకు భయపడి ఎంతకాలమైంది? యెహోవా నన్ను చూస్తున్నాడని స్పృహ వచ్చి ఆ చూస్తున్న దేవునికి భయపడి ఎన్ని రోజులు అయిపోయింది? మనిషి భయపడటం మానేసాడు తెలుసా? దేవుడు చూస్తున్నాడన్న విషయం మర్చిపోయాడు. పక్షపాతం లేక క్రియను బడి తీర్పు తెచ్చేవాడు దేవుడు అనే విషయం మర్చిపోయి, ఇదిగో నేను ప్రార్థన చేసిన ప్రతిసారి ఇదిగో తండ్రిని పిలుస్తున్న విషయం మర్చిపోయి, ఈ లోకానికి పరదేశిగా వచ్చారనే విషయం మర్చిపోయి వాడి ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. ఎందుకు తెలుసా? వాడి లోపల ఏం లేదు తెలుసా? భయము లేదు.
దేవుడు నన్ను చూస్తున్నాడన్న విషయం మర్చిపోయి భయపడటం మానేసి పరిష్టారసంగా జీవించడం ప్రారంభించారు. దేవునికి భయపడండి. ఆయన మీకు తండ్రి ఉన్న దానిని బట్టి ఆయన పేరు చెడిపోకున్నట్లుగా భయముతో జీవించండి. పక్షపాతం లేకుండా క్రియను బట్టి దేవుడు తీర్పు తెచ్చేవాడు కాబట్టి భయంతో జీవించండి. పరదేశులుగా ఉన్నంత కాలం కొద్ది కాలమే ఉంటామని గుర్తించిన మీరు, తిరిగి మీ ఇంటికి వెళ్ళబోతున్నారని గుర్తించిన మీరు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి యజమాని చేర్చుకుంటాడో లేదో అన్న ఆలోచన వస్తే కనుక మీరు ఎట్లా బ్రతకాలి? భయంతో బ్రతకాలి. ప్రియరా, యెహోవా ఉంటే ఏముంటుంది తెలుసా? భయం ఉంటుంది. ప్రియరా, ఆ సీనాయి పర్వతం పైకంటే దేవుడు దిగొచ్చాడంట. పాలెములోని ప్రజలందరూ భయపడ్డారు, లేక వణికారు. ప్రజలు దేవునికి వణికారు. ప్రియరా, అప్పుడు సీనాయి పర్వతం మీద ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? దేహమును ఆలయముగా చేసుకుని మనలోని ఆయన జీవిస్తున్నాడు. సీనాయి పర్వతం పైన ఉంటే పాలెంలోని ప్రజలు అంత వణికితే, దేహముని ఆలయముగా చేసుకుని ఆయన నీలో జీవిస్తూ ఉంటే ఇంకా దేవునికి ఎంత భయపడాలి? ఇంకా దేవునికి ఎంత వణకాలి? ఇంకా దేవుని వణుకుతూ ఎంత జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలి. కానీ మనమేమో చూద్దాంలే దేవుడికి వెళ్ళినప్పుడు, మోకరించినప్పుడల్లా తండ్రి అని చెప్తున్నాము. ఆ తండ్రికి కుమారులు కుమార్తెలు అయిన మనము తండ్రి పోలికను మాత్రం ఎన్నడూ ప్రతిబింబించట్లా. న్యాయాధిపతి ఆయన, పక్షపాతం లేకుండా క్రియను బట్టి తీర్పు తెచ్చేవాడు ఆయన. అఫ్కోర్స్ నేను పరలోకానికి నరకానికి పంపించడేమో, కానీ ఇస్తున్న బహుమతులో మాత్రం ఖచ్చితమైన వ్యత్యాసం ఉంటుంది. విడిచిపెట్టడు. కొద్ది కాలమే జీవిస్తావు. యాత్రికులై ఉన్నంత కాలము అన్నాడు. కొద్ది కాలమే జీవిస్తావు. 70, 60, 80, 90 అంతే. వెళ్ళిపోతా ఒకసారి ఒక రోజున. అబ్రహాం వెళ్ళిపోయాడంతే. పునాదులుగా ఆ పట్టణం కూడా చూచాడు. అక్కడికి వెళ్ళేంత వరకు, చేరేంత వరకు ఎట్లున్నా తెలుసా? భయముతో ఉండాలి. భయముతో గడపాలి.